పవన్ మాటే శాసనం అనిపించుకునేలాగా ఆయన తనదైన వాయిస్ విప్పారు అని. ఏ అంశంలో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన సరే ఆ రకమైన అనుబంధం నడుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ మొన్న ఎన్నికల్లో 24లో ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించిందో వేరే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు పాత్ర లేకపోతే ఏం జరుగుండేదో. సరే, తెలుగుదేశం పార్టీ గెలదని కాదు, ఆ పార్టీకి అంత పవర్ లేదని నేను చెప్పట్లేదు. కానీ ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో తనదైన ముద్ర వేసుకున్నారు. సో మరి ఇలాంటి సమయంలో సింగిల్గా వెళితే ఎవరికి వాళ్ళు వెళితే 2019 ఎందుకు రిపీట్ కాదు? చాలామంది మాట్లాడేది. అందుకనే వాళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ గారు అవమానించడం, నువ్వు సింగిల్గా రాగలవా, నీకు దమ్ముందా, మేము సింహాలమి, మేము సింగిల్గా వస్తాము, ఎవరన్నా సింగిల్గా వచ్చి మమ్మల్ని ఎదుర్కోండి అని ఎందుకు రెచ్చగొట్టేవారంటే ఆ కలకుండా ఉంటారేమో, సరే మళ్ళీ ఎవరికి వాళ్ళుగా వెళ్తారేమో అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. కానీ వాటిలన్నింటినీ కూడా పటాపంచలు చేసేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఆయన వ్యూహం, ఆ వ్యూహం వర్కౌట్ అయిపోయింది. మామూలుగా వర్కౌట్ అవ్వలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు ఎన్నుండేయో.